హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణవేణి. వెల్కమ్ టు శ్రీవేణి వంటలు. తాటి బెల్లం పల్లి బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు: 200 గ్రాముల పల్లీలు, 100 గ్రాముల తాటి బెల్లం, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న కడాయిని తీసుకొని స్టవ్ పై ఉంచుకోవాలి. తర్వాత మనం తీసుకున్న 200 గ్రాముల పల్లీలను తీసుకొని కడాయిలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ పల్లీలను వేయించేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. ఎందుకంటే స్టవ్ పెద్దగా పెట్టి వేయించుకోవడం వల్ల తొందరగా మాడిపోతాయి, లోపల మాత్రం వేగవు. సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పల్లీలు లోపల మంచిగా కూడా వేగుతాయి. మనం బర్ఫీ తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, పల్లీలు కొంచెం కొంచెం అయితే ఇప్పుడు పైన కూడా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకొంచెం కలర్ ఇంకా మంచి చేంజ్ అయినాయి. ఇప్పుడైతే పల్లీలన్నీ వేగిపోయినాయి. ఈ పల్లీలను మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ షిఫ్ట్ చేసుకున్న పల్లీలను పొట్టు మొత్తం తీసుకోవాలి. పొట్టు తీసుకున్న పల్లీలు ఈ విధంగా తెల్లగా ఉండాలి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ అయితే ఒక రౌండ్ వేసుకోండి. ఒకేసారి మొత్తంగా పొడి చేయొద్దు, ఎందుకంటే వాటిలో ఆయిల్ ఉంటుంది కదా, మెత్తగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి తీసుకొని కడాయిలో బెల్లం తీసుకున్న 100 గ్రాముల బెల్లం వేసుకొని వాటిలో 1/2 కప్పు వాటర్ పోసుకొని మనం బెల్లం పాకాన్ని అయితే చేసుకోవాలి. బెల్లం అయితే ఇప్పుడైతే ఉండలేదు, నేను ఎందుకంటే పొడి చేసి తీసుకున్నాను కాబట్టి ఉండలేదు. బెల్లం కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా పొంగు రావడం స్టార్ట్ అవుతుంది. మామూలుగా మనం అందరు చేసే పల్లి బర్ఫీలు చూస్తున్నాం, కానీ అవి తెల్లగా ఉంటాయి. ఇవి ఎందుకు నల్లగా ఉంటాయి కాబట్టి, తాటి బెల్లం కాబట్టి నల్లగా ఉంటుంది. దానికి మీరేం వర్రీ అవ్వద్దు. తాటి బెల్లం అంటే చాలా మంచి ఆరోగ్యం కూడా. చూడండి, పాకాన్ని అయితే నేను టెస్ట్ చేస్తున్నాను. అలా 2 మధ్యన తీసుకొని ఇలా అన్నప్పుడు తీగలాగా వస్తుంది అంటే అప్పుడు మనకు పాకం అయినట్టు. ఇప్పుడు మనకు పాకం అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మనం దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని, అలాగే మనం తీసుకున్న 3 టేబుల్ స్పూన్ నెయ్యిలో హాఫ్ నెయ్యి ఇప్పుడు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత మనం తీసుకున్నాం కదా, మిక్సీ బట్టి తీసుకున్న పల్లి పౌడర్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో ఉంచుకొని మాత్రమే చేసుకోండి. మనం పొడి చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ని దాంట్లో కలుపుకోండి. ఈ విధంగా మనం ఒక ముద్దలాగా తయారవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాకు చూడండి, ఇలా అంటే ఒక స్వీట్ చేసుకునేటట్టుగా ఉండకుండా కొంచెం కొంచెం జార్ లాగా అనిపిస్తుంది కదా, మనం దీన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని చపాతీ కర్రతో కానీ లేకపోతే మీకు వీలుంటే చేయితో కానీ
దాన్ని సమానంగా మొత్తం ప్లేట్లో అనుకోండి, వెడల్పుగా చేసుకొని అనుకోండి. నేనైతే చపాతీ కర్రని ఏం వాడలేదు, నేను చేయితోనే చేసేసుకున్నాను. మనం మామూలుగా పిల్లలకు పల్లీలు ఇస్తే వాళ్ళు గొంతులో వేసుకుంటారు, ఇలా ఇబ్బందులన్నీ ఉంటాయి. అలాగే ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఈజీగా మంచిగా పిల్లలు కూడా తినొచ్చు. నేనైతే ప్లేట్లో వేసేసుకొని ఒక నైఫ్తో ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు ఘాట్లు అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లో పెట్టాను. ఫైనల్గా మన పల్లి బర్ఫీలు అయితే తయారైపోయాయి.